అసమ్మతి కుంపట్లు ఇప్పట్లో చల్లారేనా? అనపర్తి, అవనిగడ్డ స్థానాలు పొత్తులో కోల్పోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం. ఆ రెండు చోట్ల క్షేత్రస్థాయి నాయకుల మూకుమ్మడి రాజీనామాలు ముఖ్య నాయకులకు అందజేత. విజయవాడ వెస్ట్ సీటుపై జనసైనికుల్లోనూ అదే తరహా అసంతృప్తి. పిఠాపురం, తెనాలిలలో నివురుగప్పిన నిప్పుల పరిస్థితి. బలాబలాల ప్రాతిపదికగా సీట్లు కేటాయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్న టీడీపీ శ్రేణులు. పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో తలెత్తిన అసమ్మతి జ్వాలలు ఇంకా చల్లారిన సూచనలు కానరావడం లేదు. పొత్తుపై పార్టీ శ్రేణుల్లో సానుకూలత వ్యక్తం అవుతున్నప్పటికీ దానిలో భాగంగా కేటాయించిన స్థానాలపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ అగ్రనాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు పోటీ చేస్తున్న పిఠాపురం, తెనాలి అసెంబ్లీ స్థానాలలో నాయకులు సమాధాన పడినప్పటికీ క్యాడర్ ఇప్పటికీ లోలోన రగిలిపోతూనే ఉన్నట్టు చెబుతున్నారు. ఆ రెండు చోట్ల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా గుంభనంగా ఉంది. అదే విధంగా తాజాగా మరో రెండు నియోజకవర్గాలలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడ్డాయి. కృష్ణా జిల్లా పరిధిలోని అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి సెగ్మెంట్ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అనపర్తి నియోజకవర్గంలో పలువురు ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అక్కడి జోనల్ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావుకు లేఖలు అందజేసినట్టు తెలిసింది. పొత్తులో భాగంగా అనపర్తిని బీజేపీకి కేటాయిస్తే తాము పని చేయలేమని, తమ రాజీనామాలు అన్ని ఆమోదించాలని వారంతా పార్టీ అధినాయకత్వానికి తెగేసి చెప్పినట్టు సమాచారం. అదే విధంగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు సైతం రాజీనామాలను నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించినట్టు చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీల బలాబలాలను పరిగణలోకి తీసుకోకుండా పొత్తులో జనసేన పార్టీకి ఏ విధంగా కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విధమైన పరిస్థితి జనసేన పార్టీలోనూ నెలకొని ఉంది. జనసేన బలంగా ఉండడంతో పాటు పార్టీ తరపున దీర్ఘకాలంగా పోరాటం జరుపుతున్న పోతిన మహేష్ వంటి నాయకులకు టికెట్ దక్కకుండా పొత్తులో అవి బీజేపీకి పోవడం పట్ల అక్కడి పార్టీ శ్రేణులు కినుక వహించాయి. ఈ విధమైన పరిణామాలు పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాల వ్యాప్తికి దోహదపడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ 18 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేసింది. అవనిగడ్డలో అభ్యర్థిని ఖరారు చేయకపోయినప్పటికీ ఆ స్థానం జనసేన కోటాలోకే వెళ్లింది. ఇప్పటి వరకు అధికారికంగా ఖరారైన స్థానాలలో 2019లో వచ్చిన ఓట్లు ప్రాతిపదికగా తెలుగుదేశం, జనసేన పార్టీల ఓటింగ్ శాతం ఈ విధంగా ఉంది. ఈ ఓటింగ్ శాతం గురించి మీరు ఓ లుక్కేయండి. అవనిగడ్డలో జనసేన 15.49%, తెలుగుదేశం 31.31%, పిఠాపురం 15%, తెలుగుదేశం 36.68%, అనకాపల్లిలో 7.53%, తెలుగుదేశం 40.84%, రాజానగరం 11.79%, తెలుగుదేశం 33.32%, నెల్లిమర్ల 4.3%, తెలుగుదేశం 37.31%, తెనాలి 14.53%, తెలుగుదేశం 37.31%, కాకినాడ రూరల్ 21.27%, తెలుగుదేశం 35.38%, నిడదవోలు 13.73%, తెలుగుదేశం 35.29%, తాడేపల్లిగూడెం 21.58%, తెలుగుదేశం 32.35%, నరసాపురం 35.97%, తెలుగుదేశం 19.82%, ఉంగుటూరు 6.17%, తెలుగుదేశం 35.36%, భీమవరం 32.43%, తెలుగుదేశం 28.14%, పెందుర్తి 9.79%, తెలుగుదేశం 35.38%, యలమంచిలి 11.72% అయితే తెలుగుదేశం 40.17%, విశాఖ దక్షిణ 14.41%, తెలుగుదేశం 41.5%, రాజోలు 33.46%, తెలుగుదేశం 30.47%, తిరుపతి 6.83%, తెలుగుదేశం 44.25%, పి గన్నవరం 23.21%, తెలుగుదేశం 28.91%, పోలవరం 6.27%, తెలుగుదేశం 32.09%గా ఉన్నాయి. ప్రస్తుతం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాలలో విశాఖ దక్షిణకు సంబంధించి 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికలలో ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు.
అదే విధంగా గత ఎన్నికలలో గాజువాక సెగ్మెంట్ లో జనసేన పార్టీకి 29.37%, తెలుగుదేశం పార్టీకి 28.42% ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ కంటే అధికంగా ఓట్లు లభించినప్పటికీ ఆ స్థానంలో జనసేన పోటీ చేయడం లేదు. అదే విధంగా 2009లో జరిగిన ఎన్నికలలో పిఠాపురం, అనకాపల్లి, కాకినాడ రూరల్, తాడేపల్లిగూడెం, పెందుర్తి, తిరుపతి స్థానాలలో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందితే నిడదవోలులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.